మీడియా సోదరులందరికీ యూత్ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం. రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని అత్యంత భారీ స్థాయిలో గాంధీ భవన్లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి గారు, మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మన అనిల్ కుమార్ యాదవ్ గారు, వారితో పాటు మైనార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఫహీం గారు, మన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగదీష్ గారు, మన లింగం గారు, స్పోక్స్ పర్సన్ గారు, అరే మర్చిపోయాను, అసలు కథానాయకుడు పేరు చెప్పాను కదా, శివసేనారెడ్డి గారు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు, అదే రకంగా రవి గౌడ్ గారు, రవికాంత్ గౌడ్ గారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, బయట మొత్తం గాంధీ భవన్ గ్రౌండ్ మొత్తం పెద్ద మొత్తంలో వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సిటీలో ఆర్గనైజ్ చేసినటువంటి అరవింద్ యాదవ్ గారికి, ఇతర యూత్ కాంగ్రెస్ నాయకులు, పెద్ద కాంగ్రెస్ నాయకులు అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారి బర్త్డే ఇవాళ భారతదేశంలో జరుపుకోవటం ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో యువకులంతా రాహుల్ గాంధీ గారిని పై దేశం నుంచి దిగొచ్చిన ఒక సంభవమే యుగే యుగే అని, ఎప్పుడెప్పుడు ప్రజలకి సమస్యలు వస్తాయో అప్పుడు దేవుడే మనిషి రూపంలో పుట్టి ఆ సమస్యలు పరిష్కారం చేసి ప్రజలకి మార్గదర్శకం చేస్తారో, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలకులు 10 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం లేకుండా, స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రజలకు లేకుండా పరిపాలన చేస్తున్నప్పుడు 130 కోట్ల మంది ప్రజలు భయంగా బతుకుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు డరో మత్ అని ఒక స్లోగన్ ఇచ్చి ఏఐసిసి సెషన్ లో అందరికీ ఒకే మాట చెప్పాడు. మనం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్రాలని కొనసాగించడం కోసం డరో మత్తు భయపడొద్దు, ప్రాణ త్యాగాలకైనా వీధి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని ఆయన ఒక పిలుపునిచ్చినప్పుడు మేము కొంత ప్రభావితమయ్యాం. దాని తరువాత జరుగుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద దాడిని ఎదుర్కోవటానికి స్వయంగా రాహుల్ గాంధీ గారే బరిలో దిగి భారత్ జోడో యాత్ర 4500 కిలోమీటర్లు ఎండ, వాన, చలి లెక్క చేయకుండా సామాన్య ప్రజల మధ్యలో కాలినడకన మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు
స్వతంత్రం వచ్చిన తర్వాత అంత దూరం ప్రజల మధ్యలో నడిచినటువంటి మొట్టమొదటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ప్రతిరోజు నడుస్తూనే కష్టాల్లో ఉన్న ప్రజల బాధల్ని తెలుసుకోవటమే కాకుండా అనేక కులాల సమూహాల సమాహారంలాగా ఉన్న భారతదేశ కుల వ్యవస్థలో ఉన్న ప్రజలందరూ, అందులో చాకలి, మంగలి, గౌడ, యాదవ, కుమ్మరి, అదే రకంగా ముదిరాజు, ఎస్సీ, మాల, మాదిగ, మార్టీన, ఇంకా అనేక కులాల వాళ్ళు వాళ్ళ సమస్యలన్నింటినీ ఆ భారత్ జోడో యాత్రలో చెప్పడం జరిగింది. ఈ బీజేపీ మోడీ ప్రభుత్వంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, మాట్లాడితే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెడతారని, ఏదైనా వారి అభిప్రాయాలని రచయితలు పుస్తకాలు రాస్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోన పెడతారని, కొంతమందిని పట్టపగులు చంపుతున్న ఉదంతాలు కూడా బయటకు వచ్చిన సందర్భంగా ప్రజలందరికీ ఒకటే చెప్పారు, ఇది భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రం తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో స్వేచ్ఛ స్వతంత్రాలని భారత ప్రజలకి మళ్లీ అందజేస్తామని రాహుల్ గాంధీ గారు వారు పాదయాత్రలో చెప్పారు. వారి పాదయాత్రలో మేము కర్ణాటక నుంచి కృష్ణా నది దాటి మన మర్తలు వచ్చేటప్పుడు అక్కడి నుంచే వారు పాదయాత్ర మొత్తం 5-6 రోజులు 10-12 రోజులు ఇక్కడే జరిగినప్పుడు మేమంతా వారితో ఉన్నప్పుడు ఇవన్నీ గమనించాం. అది చెప్పి భాష తేడా ఉన్నా తెలంగాణలో తెలుగు, పక్క రాష్ట్రంలో కన్నడం, ఇంకో రాష్ట్రంలో తమిళ్, ఇంకో రాష్ట్రంలో హిందీ, ఇవన్నీ భాష వేరైనా బాధలు ఒక్కటే. అణిచివేతకు గురికాటం, భయపడుతూ బతకటం. యూనివర్సిటీలో పిల్లలు కూడా స్వేచ్ఛగా బ్రతకలేని పరిస్థితి. యూనివర్సిటీలో ఒక విద్యార్థి రోహిత్ అనేటటువంటి విద్యార్థి, పిహెచ్డి చేస్తున్నటువంటి విద్యార్థి స్వేచ్ఛగా మాట్లాడలేని, వారి అభిప్రాయాల్ని వీసీలకి చెప్పలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ గారే స్వయంగా మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలని, ఆ చనిపోయిన కుటుంబాన్నే కాకుండా అటువంటి పరిస్థితి ఏ యూనివర్సిటీలో భారతదేశంలో రాకుండా ఉండాలని యువకులు విద్యావంతుల తరపున మాట్లాడినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. భారత్ జోడో యాత్ర ఒకటే కాకుండా దాని తర్వాత భారత్ జోడో న్యాయ యాత్ర ఎక్కడి నుంచి చేశాడు? మన మణిపూర్ నుంచే బొంబాయి వరకు, మణిపూర్ నుంచే ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని మొత్తం భారతదేశంలో యువకుల్ని, పీడితుల్ని, బాధపడితే వాళ్ళందరినీ ఐక్యం చేయటమే కాకుండా చైతన్యవంతులు చేశాడు. ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతని ప్రజలకు తెలిసేటట్టు చేశాడు. రాజ్యాంగం యొక్క అవసరాన్ని ప్రజలకు తెలిసేటట్టు చేశాడు. అందువల్లనే మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ లో 400 సీట్లు బీజేపీ మోడీకి వస్తాయి, మోడీ పేరు చెప్తేనే ఓట్ల వర్షం కురుస్తుందని బీజేపీ వారి పార్టీ అలయన్స్ చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర వల్లనే ప్రజలందరూ వారిని 240 సీట్ల వరకే ఆపు చేశారనంటే ఇదంతా రాహుల్ గాంధీ గారి యొక్క ఈ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర ప్రజల్ని, ముఖ్యంగా యువకుల్ని, మహిళల్ని, పీడితుల్ని, బాధితుల్ని అందరినీ
చైతన్యం చేయటం వల్లనే ఇవాళ ఈ రకంగా 242 సీట్లకే పరిమితం చేసి 3 కాళ్ల మీద నడిచే గుర్రంలాగా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. గుర్రం అంటే 4 కాళ్ళు ఉండాలి, పరిగెత్తేటట్టు ఉండాలి. ఇంత ముందు 2014 19లో జరిగిన ఎన్నికల్లో పూర్తి ఎన్నికలు మెజారిటీ వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షం వాళ్ళ చెప్పిన మాటలు గాని ప్రజల బాధలను గాని పార్లమెంట్ లో పట్టించుకోకుండా గుర్రం 4 కాళ్ల మీద ఉరికినట్టుగా ఉరికారు. ఇవాళ వాళ్ళ చేతిలో 3 కాళ్ళు ఉన్న గుర్రం వచ్చింది. ఉరకటం కాదు, నడవటం కూడా చేతగాని పరిస్థితిని ఈ భారతదేశ ప్రజలు తీసుకొచ్చారంటే ఆ గొప్పతనం రాహుల్ గాంధీ వల్లనే జరిగింది. ఇవాళ ఒక్క పిలుపు, ఇవాళ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా గాంధీ భవన్కి రావాలంటే స్వచ్ఛందంగా యువకులు పెద్ద ఎత్తున వచ్చారు. ఎంతో మంది యువకులు రక్తదాన శిబిరం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇవన్నీ ఆ రాహుల్ గాంధీ కలిగించినటువంటి చైతన్యం, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మార్గంలో రాజ్యాంగాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, దాంతో పాటు ప్రజాస్వామ్యంతో స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రజలకు ఉండాలని యువకులు ఉద్యమం చేస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు అడుగుజాడల్లో నడిచి రాష్ట్రంలో రక్తపాత విప్లవాన్ని తీసుకొచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా ఏ రకంగా అయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర చేశాడో రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో బస్ యాత్రలు, పాదయాత్రలు, మరి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు, యువజనుల కొరకు, ఉద్యోగం కొరకు జంగు సైరన్లు, ఈ రకంగా తెలంగాణలో 4 మూలల మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద మీటింగులు పెట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు ఇంత శ్రమ పట్టడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నిన్న మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోకి వచ్చినప్పుడు మనకి 12 నుంచి 14 పార్లమెంటు సీట్లు వస్తాయనే ఆలోచనతో అన్ని సర్వేలు చెప్పుతున్న సందర్భంగా 14 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడుగా ఏర్పడతాడనే ఆలోచనతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు, బీజేపీ మోడీ గారు సీక్రెట్ అండర్స్టాండింగ్ తోని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థులకి ఓట్లు వేయించారనే సంగతి ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్లనే 8 బీజేపీ సీట్లు గెలిస్తే దాంట్లో 7 బీజేపీ సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులకి డిపాజిట్ రాలేదు. ఒక్క అభ్యర్థి కూడా డిపాజిట్ వచ్చినా కూడా అక్కడ మన హరీష్ రావు ఆయన దగ్గర ఎప్పుడు 1,30,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఆయనే స్వయంగా బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయమని చెప్పడం వల్ల అది 60,000కు పడిపోయింది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయాడు. నాగర్ కర్నూలు పార్లమెంట్ లో కూడా అసలు ఎక్కడ బీజేపీకి 30,000-40,000 రావటమే ఎక్కువ అనుకున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ 2 రోజుల ముందు నిర్ణయం తీసుకుని ఎలక్షన్ రోజున బీఆర్ఎస్ ఏజెంట్స్ బయటకు వచ్చి బీజేపీ ఏజెంట్స్ కూర్చున్న బల్లల దగ్గర కూర్చొని బీజేపీకి ఓట్లేయమని చెప్పారు. అందువల్ల నైతికంగా కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు గెలిచినట్టుగా మేము బహిరంగంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం.
ఒకవేళ ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి ఉండకపోతే వాళ్ళు చచ్చిపోతూ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతూ బీజేపీ పార్టీని బతికించారు. మీరేమి చేసినా ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇప్పుడు 5 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తారు. ఇవన్నీ అమలు చేసిన తర్వాత ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎదుర్కొనేటటువంటి శక్తి ఉండదని చెప్తూ రేపు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచి అన్ని జిల్లా పరిషత్తులు అన్ని ఎంపీపీలు కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంటుందని ధైర్యం మాకుంది. ఇప్పటి నుంచి మనం ఇవాళ నిన్న మొన్న చూస్తే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా 1 గంట దాకా ఉంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేయటం లేదు. సాయంత్రం 5 గంటలకు భోజనం చేసి ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులతో రివ్యూ చేస్తూ ఈ 6 గ్యారంటీల్ని అమలు చేయడానికి కావలసిన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఆగస్టు 15 కంటే ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చాడో ఆ రకంగా రైతులకి 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అది ఇవాళ రేపో ప్రకటన వస్తుంది. రైతులకి మేలు జరుగుతుంది. ఇవాళ ఇవన్నీ పని జరుగుతుంటే ప్రజలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీలన్నీ అనుభవిస్తుంటే ఒక పక్కన బీఆర్ఎస్ ఇంకొక పక్కన బీజేపీ రోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా చేస్తున్నారు. వాస్తవానికి వారి విమర్శకి ఒక 1000 కిలోమీటర్ల దూరం ఉంది. ఏ గ్యారంటీ అమలు చేయటం లేదని అంటున్నారు. అన్ని 5 గ్యారంటీలు అమలు చేస్తున్నామని మేము చెప్తున్నాం. అయినా కాదని వాళ్ళు చెప్తున్నారు. ఇది కాకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కానీ ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదని మా మాజీ ఏఐసిసి అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా కూలిపోయే అవకాశం ఉంది. మళ్ళీ ఇండియా ప్రభుత్వమే ఏర్పడటానికి పరిస్థితులు ఆ రకంగా రాబోతున్నాయని రాహుల్ గాంధీ గారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా నేను, పార్లమెంటు సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ గారు మేము కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలడదు. ఇందుకనే చెప్పాను. అంటే మోడీ ప్రభుత్వం ఎందుకనంటే మోడీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా నితీష్ గారు దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. వారికి ఏ నిమిషంలో కోపం వస్తే ఆ నిమిషంలో ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతోనే సంప్రదింపులు చేస్తున్నారు. ఏ నిమిషంలోనైనా ప్రభుత్వం కూలిపోయేటటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే ప్రభుత్వం వచ్చింది. రాబోయేది ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పడిపోతే వచ్చే ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మన ఇండియా కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎదురు చూస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం.